वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा కర్పూర వసంతరాయ నేను 1957లో రచించి ప్రచురించిన కథాత్మక గేయ కావ్యం. ఈ కావ్యంలోని వాతావరణం, పాత్రల స్వరూపం చారిత్రకం, కథా శరీరం మాత్రం కాల్పనికం. కొండవీటి ప్రభువు కుమారగిరి రసిక రాణ్మౌళి విద్వన్మణి, లకుమ నర్తకీ శిరోమణి. లకుమా ప్రభువుల ప్రణయ యోగం, లకుమ ప్రాణత్యాగం ఈ కావ్యంలోని ప్రధాన వస్తువు. ఇక వినండి ఈ కావ్యంలో నుంచి కొన్ని సన్నివేశాలు. ఒకనాడు చైత్ర పూర్ణిమ నాడు జాను వెన్నెలరేడు ఉదయించినాడదో మదనునకు సైదోడు. చైత్ర పూర్ణిమ నాడు జాను వెన్నెలరేడు ఉదయించినాడదో మదనునకు సైదోడు. చైత్ర పూర్ణిమ నాడు జాను వెన్నెలరేడు ఉదయించినాడదో మదనునకు సైదోడు. కొంతగా తెలుపెక్కి కుముద బాంధవుడు గృహలక్ష్మి చిరునవ్వులీనం ప్రసన్నుండయ్యే.
అచ్చముగ కైలాసగిరివోలే ఆ సుప్రసన్న సమయాన నగరోద్యానమందున కళాలక్ష్మి అందె సవరించినది ఆ సుప్రసన్న సమయాన. గిరీంద్ర శిఖర ప్రథమ సోపానమున తొల్లి పాదమల్లన వేసి తీనో లేదో. గిరీంద్ర శిఖర ప్రథమ సోపానమున తొల్లి పాదమల్లన వేసి తీనో ఎటు నుండి వినిపించేని బృందగానం, ఎటు నుండి వినిపించేని బృందగానం. ఏ సరసర అందెల కునక్వాణం, సరసల అందెల కునక్వాణం. ఎటు నుండి వినిపించెను, ఎటు నుండి వినిపించెను. ఒక పాలరాతి వేదిక పైన వ్రేలు యవనిక వెండి వలపై నీలమేఘమురీతి కనిపించే. ఇంతలో యవనిక అభ్యంతరమున నుండి వినిపించే వాద్యమేళము. తొలగే ప్రక్కకు మబ్బు వలెనున్న తెరయంత, నిలిచే వేదిక మెరుపు వలెనున్న ఒక కాంత. చకితుడై రాయడా జౌవనిని గాంచే, తనపైన పారిజాతములు జల జల కురిసినటుల పులకించిన వనీపతి, పులకించిన అవనీపతి. అంతట మ్రోగెము అలలై సాగెము పంచమ తాళము వసంతరాగము. జడ ప్రకృతికేయుడి గిలిగింతలు సమస్త వాద్యక్రమ సంయోగము. తాం 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 తై 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 తాం తాం తై తాం తగ తాం తై తాం తళాంబు తగ ధిమిత ధిగిణతో. తాం తై తాం తై తాం తై తాం 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 తై 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 తడం ఉతకటి ఉతకటం నిన్నతో తాం తత్తాం తక్కిట తక్కతై తత్తై తక్కిట తక్కతాం తతాం తక్కిట తక్కతై తతై తక్కిట తక్కతాం తక్కిట తై తక్కిట తాం తక్కిట తై తక్కిట తక్కతాం తత్తాం తక్కిట తక్కతై తత్తై తక్కిట తక్కతాం తతాం తక్కిట తక్కతై తతై తక్కిట తక్కతాం తక్కిట తై తక్కిట తాం తక్కిట తై తక్కిట తక్కతాం తక్కిట తక్కతాం తక్కిట తక్కతై తై తక్కిట తక్కతై తక్కిట తక్కతై తక్కిట తక్కతై తై తక్కిట తక్కతాం తాం తక్కిట తై తై తక్కిట తక్కతాం తాం తక్కిట తై తై తక్కిట తక్కతాం తక్కిట తై తక్కిట తక్కతాం తక్కిట తై తక్కిట తక్క తక్కిట తక్కిట తొక్కిట నంకిట తా తుం తక్కిట తక్క హిందత తక్కిట తక్కిట తొక్కిట నంకిట తా తుం తక్కిట తక్క హిందత తుం తక్కిట తక్క హిందతై తక్కిట తక్కిట తొక్కిట
రాజు పెదవుల మీద లకుమా అనెడు అక్షరముల యత్నముగా నొల్కినవి. రాజు పెదవుల మీద లకుమాయనెడు అక్షరములు అయత్నముగా నొల్కినవి. లకుమ చరణానద్ధరత్న కింకిణులు మెల్లగా ప్రభువు ఎంచు పలికినవి. ప్రభువు తన్మయుడయ్యే, ప్రభువు చిన్మయుడయ్యే, ప్రభువు లకుమాలగ్న పంచ ప్రాణుడయ్యే.
కనుమోమలంతగా నిలబెట్టినను ప్రశ్నించునా గట్టి కనుమోమలంతగా నిలబెట్టినను ప్రశ్నించునా కుసుమ బాణుని ధనుములవి కాకుండనను వేధించునా కుసుమ బాణుని ధనుములవి కాకుండనను వేధించునా ఆట వెలదుల ఇంటి పడుచే నాటికైనను కాదుల కుమార్ ఆట వెలదుల ఇంటి పడుచే నాటికైనను కాదుల కుమార్ శతగి దిని నుండి భూమిపై జారి వచ్చిన అప్సరసుమా శతగి దిని నుండి భూమిపై జారి వచ్చిన అప్సరసుమా లకుమ నాట్యంతో తన్మయుడైన కుమారగిరి ఆమెను రాజనర్తకిగా నియమిస్తాడు. రాణిని రాజ్యాన్ని విస్మరిస్తాడు. లకుమ కాలి మూవల ఘలంఘలలలో వినూతన ప్రణయ భాష్యాలను పలికిస్తాడు. ఇదిగో ఇలా రాయడు కమారిందిరా పదాంభోజ భృంగాయమానుండగుచునుండు మరి యొక్క మారు లకుమా వదన చంద్రబింబ చకోరమై సాగుచుండు. భక్తియును రక్తియును ప్రభువు జీవితమందు పర్యాయ పదములైపోయే క్రమముగా
రేని జీవ మహాప్రబంధమున రక్తి మాత్రము నిలిచిపోయే.
చూపించనట్టి భావములు చూపెలకుమ భరతుడు రచించనట్టి భంగులు రచించరాజు ఆమె కరాంభోజాతములందు రాయడర్పించెను అభినయ శాస్త్ర శిరోమణిని ఆత్మకృత గ్రంథము రాయని బంగరు గంటపు రాయిడి చేరవనిల్లెడు గ్రంథరత్నమును వెంటనే కనుల కద్దుకొనెను లకుమ చెక్కిణులని మురుచు ప్రభువిట్లని ఓ లకుమ నీవూదిన ఊపిరియే ఈ వసంతరాజీయము నీవూదిన ఊపిరియే ఈ వసంతరాజీయము మట్టి ముద్దను ఒక అనర్ఘమణిగా మలచితివీవే రాతిని సాలగ్రామముగా తీర్చినావీవే రాతిని సాలగ్రామముగా తీర్చినావీవే. ప్రశంసించతగునా కాలి ధూళియే నాటికి గంధపు పొడియగునా ప్రభు చరణదాసిని తుల ప్రశంసించతగునా కాలి ధూళియే నాటికి గంధపు పొడియగునా నీవొక లకుమానిమగ్నుడైన కర్పూర వసంతరాయుడు తన రాజ్య వ్యవహారాలను నిర్లక్ష్యణ చేసినందువలన అతని రాణి కలత చెంది ఇట్లనెను. ప్రభువు లలిత కళా జగత్ సామ్రాటను చునే ప్రభువు లలిత కళా
లకుమ కోసం కుమారగిరి ఆస్థాన నిష్క్రమణం, కాటయ వేమునిలో కల్లోలం, రాణిలో నిర్వేదం, ఈ పరిణామాలకు పర్యవసానంగా లకుమలో నాటుకున్నది త్యాగ బీజం. తానుంటే రాజు రాణిని రాజ్యాన్ని ఆదరించడు. మరి అతన్ని విడిచి తానెక్కడికైనా వెళితే ఇంకేముంది? ఆ రసిక ప్రభువుకు ఉన్మాదం. మార్గం ఒక్కటి, లకుమ అంతరంగంలో తీరని మథనం. ఇలా ఇలా ఎరిగి ఎరిగి అరాధలను ఏ గతిని పానం మూసేను. ఎరిగి ఎరిగి అరాధలను ఏ గతిని పానం మూసేను. ఎదుట నిల్చిన అణిబణమున ఏ విధమున
చండికా భయద సౌందర్య కాంతులు విసాళించే ఆనాడు లకుమ నిర్వేణియై ఉన్మత్తవాణియై గోపిత గ్లానియై రూపించే ఆనాడు లకుమ రమ్య శరీరమున చండికా భయద సౌందర్య కాంతులు విసాళించే ఆనాడు లకుమ నిర్వేణియై ఉన్మత్తవాణియై గోపిత గ్లానియై రూపించే కురులు విరబోసుకొని శిరసుపై ఒక పూల చెండు నిడుకొని చంద్రశేఖరుడనేనను కురులు విరబోసుకొని శిరసుపై ఒక పూల చెండు నిడుకొని చంద్రశేఖరుడనేనను అలికమున సింధూర తిలకమ్ము దీర్చి ఇదిగో అగ్నినేత్రమని రాయని బెదరించు అలికమున సింధూర తిలకమ్ము దీర్చి ఇదిగో అగ్నినేత్రమని రాయని బెదరించు గళమందు కస్తూరికా రేఖలను దిద్ది కాకోల కంఠమిదిగో కనుము కనుమనును తన తనువు నిండా నిలువున గీటు గీసికొని ఈ వైపు అమృతమను ఆ వైపు విషమను తన తనువు నిండా నిలువున గీటు గీసికొని ఈ వైపు అమృతమను ఆ వైపు విషమను ఆనాటి అసుర సంధ్యావేళ లకుమ రక్తాంబరము కట్టి రాయనికెదురుగా నిల్చే ఇది ఏమి వేషమే మదవతి అన ఆమె శివతాండవమున కీచీరయే తగుననియే కనులెర్రబడిపోయే తనువెర్రబడిపోయే కనులెర్రబడిపోయే తనువెర్రబడిపోయే ఇంతింత ఆమె మనసే ఎర్రబడిపోయే నృత్య మందిరము శోణిత వర్ణితమయ్యే ఆమెలో అసుర సంధ్యామూర్తి కననయ్యే కనులెర్రబడిపోయె తనువెర్రబడిపోయె ఇంతింత ఆమె మనసే ఎర్రబడిపోయె నృత్యమందిరము శోభితవర్ణితమయ్యె ఆమెలో అసుర సంధ్యామూర్తి కదనయ్యే
ఓ